ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను డాక్టర్ శ్రీమతి దొడ్డ కాశీవీణ గారు, శ్రీ రాజగోపాల్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి మహాలయ పక్ష పితృతర్పణం రోజుల సందర్భంగా మహాలయ అమావాస్య రోజు మరియు పితృదేవతల శాంతి కోసం ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు పితృదేవతల శాంతి మీకు లభించాలని కోరుకుంటూ డాక్టర్ శ్రీమతి వీణా గారి పెద్దమ్మ గారు, క్రీస్తు శేషులు డాక్టర్ శ్రీమతి మహాలక్ష్మమ్మ గారి జ్ఞాపకార్థంగా మరియు ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు పితృదేవతలైన ఎస్ మహాలక్ష్మమ్మ గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ డాక్టర్ శ్రీమతి ఎస్ మహాలక్ష్మమ్మ గారి గురించి, క్రీస్తు శేషులు పితృదేవతల వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ ఉదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారుపేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా సదా నమస్సుమాంజలి తెలుపుతూ మరియు డాక్టర్ శ్రీమతి ఎస్ మహాలక్ష్మమ్మ గారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులందరికీ ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మరియు పితృదేవతలైన డాక్టర్ శ్రీమతి ఎస్ మహాలక్ష్మమ్మ గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీమతి దొడ్డ కాశీ సరస్వతమ్మ గారికి, శ్రీమతి వనజాక్షి గారికి, అలాగే డాక్టర్ సతీష్ గారికి, డాక్టర్ శ్రీమతి వీణా గారికి, రాజగోపాల్ గారికి, శ్రీ సముద్రాల ధనంజయ గారికి, శ్రీమతి ధనంజయ గారికి, గురుప్రసాద్ గారికి, శ్రీమతి విమలా గారికి, శ్రీ మోహన్ గారికి, శ్రీమతి గౌరీ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు అలాగే ఆ దత్తాత్రేయ స్వామి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ అలాగే పితృదేవతల ఆశీస్సులు కూడా మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ 65 మంది ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు అంతా మంచి జరగాల మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి వనజాక్షి గారికి, డాక్టర్ శ్రీమతి వీణా గారికి, శ్రీమతి ధనంజయ గారికి, శ్రీమతి విమలా గారికి, శ్రీమతి గౌరీ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెండయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెండయ్య గారికి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే డాక్టర్ శ్రీమతి దొడ్డకాశి వీణా గారు, శ్రీ రాజగోపాల్ సార్ గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. పితృతర్పణ అమావాస్య సందర్భంగా పితృదేవతల శాంతి కోసం ఈ అన్నదాన కార్యక్రమం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీటు సేమ్యా పాయసము, అలాగే ఫ్రూట్స్ అరటి పండ్లు, అలాగే పూరి, అలాగే గారెలు, అలాగే వెజ్ బగారా రైసు, అలాగే స్వీట్ రవ్వ కేసరి, అలాగే ఆలూ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు.
అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ.